ఓ రాకాసి భయం పోనే పోలేదు. మరో రూపంలో అక్కడి జనాలను చావు వెంటాడుతోంది. ఎప్పుడు ఏ రూపంలో దూసుకొస్తాయో తెలవదు కానీ నరమేధం సృష్టించి జంప్ అవుతున్నాయి తోడేళ్లు. యూపీలో 30 గ్రామాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కనిపిస్తే కాల్చివేయండి అంటూ ఏకంగా షూటర్లను ఫీల్డ్లోకి దించేసింది యూపీ సర్కార్. అయినా మానవ రక్తానికి రుచి మరిగిన తోడేళ్లు కంట పడకుండా గుంపుగా వచ్చి పని కానిచ్చేస్తున్నాయి. తోడేళ్లకు తోడుగా నక్కలు కూడా పబ్లిక్ను పరేషాన్ చేస్తున్నాయి. ఆపరేషన్ భేడియా ఎంతవరకు వచ్చింది? నక్కల దాడులు తిప్పికొట్టడం సాధ్యమేనా? నరమాంసానికి అలవాటు పడిన భేడియా బెండు తీసేది ఎలా? నరమాంసానికి మరిగి యూపీ ప్రజలపై పగబట్టిన తోడేళ్లు, తోడేళ్లకు తోడుగా నక్కలు, కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు. షూటర్లు వచ్చిన తోడేళ్ల నరమేధం ఎందుకు ఆగడం లేదు? ఒకే ఒక్క జిల్లాలో 30 గ్రామాలు తోడేళ్ల పేరు వింటేనే హడలెత్తిపోతున్నాయి. 2 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి తోడేళ్లు. ఉత్తరప్రదేశ్లోని బెహ్రయిచ్ లో తోడేళ్ల విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 12 మందిని పొట్టన పెట్టుకున్నాయి, మరెంతో మందిని గాయపరిచాయి. తోడేళ్ల దాడులు పెరిగిపోవడంతో యూపీ సర్కార్ సీరియస్ యాక్షన్ కి రెడీ అయింది. కనిపిస్తే కాల్ చేయాలని ఆదేశాలిచ్చేసింది. 9 మంది షార్ప్ షూటర్లను కూడా రంగంలోకి దించింది యోగి సర్కార్. అయినా తోడేళ్ల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. సీసీ కెమెరాలు, డ్రోన్లు అటవీ అధికారుల నిఘాకు చిక్కకుండా అటాక్స్ చేస్తూనే ఉన్నాయి. లేటెస్ట్ గా షార్ప్ షూటర్లు రంగంలోకి దిగడంతో ఆ 30 గ్రామాల ప్రజలు కాస్త రిలీఫ్ అయినా తోడేళ్ల భయం వెంటాడుతూనే ఉంది. తోడేళ్లు మానవ రక్తానికి రుచి మరిగాయి. నరమేధం సృష్టించి తిరిగి అడవుల్లోకి వెళ్లిపోతున్నాయి. దాంతో రాత్రికి రాత్రే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. నరమాంసానికి అలవాటైన తోడేళ్లు రోజుకో గ్రామంలో అటాక్ చేసి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్న పిల్లలను పొట్టన పెట్టుకుంటున్నాయి. కంటపడిన పిల్లలను చంపి అడవుల్లోకి తీసుకెళ్లి పీక్కు తింటున్నాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో అధికార యంత్రాంగం మొత్తం బహ్రయిచ్ లోనే పాగా వేసింది. అటవీ ఆఫీసర్లతో పాటు జిల్లా కలెక్టర్ అందరూ అక్కడే తిష్టవేశారు. పిల్లల ప్రాణాలే ముఖ్యంగా షార్ప్ షూటర్లను ఫీల్డ్ లోకి దించేసింది యోగి సర్కార్. తోడేళ్లు ఊర్ల మీద పడి చిన్నారులను చంపుకు తింటున్న తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అవి మనిషి రక్తానికి, మాంసానికి అలవాటు పడితే కంట్రోల్ చేయడం కష్టమని, ఇప్పటికే తోడేళ్ల దాడుల్లో 12 మంది చనిపోయారని అంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. అయితే తోడేళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడుతాయని చెప్తున్నారు. తోడేళ్ల గూడుకు లేక వాటి పిల్లలకు హాని జరిగితే ఊరుకోవని, మనుషులపై ప్రతీకారం తీర్చుకునే అలవాటు వాటి సొంతమని అంటున్నారు. బహ్రైచ్ లోని కొందరు గ్రామస్తులు తోడేళ్ల నివాసాల్లో పిల్లలను చూసినట్టు చెప్తున్నారు. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఘగరా నది ఉప్పొంగి తోడేళ్ల 6 అడుగుల పొడవైన డెన్ను ముంచెత్తింది. దాంతో తోడేళ్ల పిల్లలు చనిపోయుంటాయని భావిస్తున్నారు అధికారులు. దీంతో ఇప్పుడు తోడేళ్లు జనంపై ప్రతీకారం తీర్చుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. యూపీలో తోడేళ్లు ఇలా చెలరేగి రక్తపాతం సృష్టించడం ఇదే తొలిసారి కాదు. 1996లో ప్రతాప్గఢ్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 10 మందికి పైగా చిన్నారులపై తోడేళ్లు దాడి చేశాయి. తోడేళ్లు పిల్లలపై దాడి చేసి చంపిన తర్వాత ఆ గ్రామం దగ్గరలో తోడేళ్ల పిల్లల కళేబరాలను గుర్తించారు గ్రామస్తులు. తోడేళ్లకు ఆహారం దొరకనప్పుడు మానవ నివాసాల మధ్య జీవించే వీధి కుక్కల కోసం వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే పొరపాటున దాడి చేస్తాయంటున్నారు. తర్వాత మనుషులపై దాడి చేయడాన్ని అలవాటు చేసుకుంటాయని అంటున్నారు. వాతావరణ మార్పుల వల్లే ఇలా జరుగుతోందని చెప్తున్నారు వైల్డ్ లైఫ్ సైన్స్ ఎక్స్పర్ట్స్. తోడేళ్లు ఈజీగా దొరికే ఫుడ్ కోసం వెతుకుతూ మనుషులపై అటాక్ చేస్తున్నాయేమోనని అంచనా వేస్తున్నారు. అయితే తోడేళ్లను కట్టడి చేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఏనుగు పేడకు నిప్పంటించడం, దగ్గరలో ఏనుగులాంటి పెద్ద జంతువులు ఉన్నాయని భ్రమ కల్పించి తోడేళ్లు జనాలకు దూరంగా వెళ్లేలా చూస్తున్నారు అధికారులు. అడవిలో టెడ్డీ బేర్లను పెట్టి తోడేళ్ల గుంపు కదలికలపై పసిగట్టే ప్లాన్ కూడా కొనసాగుతోంది. లేటెస్ట్ గా షార్ప్ షూటర్లు కూడా ఫీల్డ్ లోకి దిగారు. తోడేళ్ల దాడిని తప్పించుకునేందుకు 2 నెలలుగా ఆ 30 గ్రామాల ప్రజలు రాత్రింబవళ్లు నిద్ర కాసి కాపలాగా ఉంటున్నారు. తోడేళ్ల గుంపు ఓవైపు, నక్కల దాడులు ఇంకోవైపు. 2 నెలలుగా తోడేళ్లు, వారం రోజులుగా నక్కలు ఆ 30 గ్రామాలకు చుక్కలు చూపిస్తున్నాయి. తమ పిల్లలను కాపాడుకునేందుకే పనులన్నీ వదిలి రేయింబగళ్ళు తేడా లేకుండా తోడేళ్ల వేటలోనే బిజీగా ఉన్నారు జనం.
ఇప్పుడు తోడేళ్లకు నక్కలు తోడవడం, నక్కల దాడిలో 12 మందికి గాయాలవడంతో భయాందోళనలు మరింత పెరిగాయి. ఇప్పటికీ తోడేళ్ల నరమేధం ఆగడం లేదు. నక్కల దాడులు ఇంకొంత టెన్షన్ పెడుతున్నాయి. వన్యప్రాణుల దాడులకు కారణం ఏంటి? అటవీ అధికారులు అసలు ఏం చేయబోతున్నారు? యూపీలో తోడేళ్లకు తోడైన నక్కలు. నక్కల దాడిలో 12 మందికి గాయాలు. తోడేళ్ల కోసం షార్ప్ షూటర్ల వేట. ఆపరేషన్ భేడియా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు నక్కలు ఎంటర్ అయ్యాయి. ఇప్పటికే యూపీలో తోడేళ్ల దాడులు టెన్షన్ పెడుతున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు వరుసగా గ్రామాలపై దాడులకు తెగబడుతున్నాయి. మార్చి నుంచి ఇప్పటి వరకు 12 మందిని చంపేశాయి. ఇందులో 10 మంది వరకు పిల్లలే ఉన్నారని చెబుతున్నారు అధికారులు. 30 మందిని గాయపరిచాయి. ప్రస్తుతం ఈ మ్యాన్ ఈటర్స్ ని పట్టుకునేందుకు ఏకంగా ప్రభుత్వం 200 మంది అటవీ పోలీస్ అధికారుల్ని రంగంలోకి దించారు. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించినా దాడులు ఆగడం లేదు. చివరికి యూపీ సర్కార్ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఇప్పటికే తోడేళ్ల గుంపు దాడులతో హల్చల్ చేస్తూ ఉండగా ఇప్పుడు నక్కలు కూడా అటాక్స్ చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఫిలిభిత్ జిల్లాలో 2 గ్రామాల్లో నక్కలు దాడులు చేశాయి. 5 చిన్నారులతో సహా కనీసం 12 మంది గాయపడ్డారు. జహానాబాద్ ప్రాంతంలోని సుస్వార్, పన్సోలి గ్రామాల్లో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై నక్కలు అటాక్ చేశాయి. చిన్నారులను కాపాడేందుకు కొందరు వృద్ధులు వెళ్లగా వారిపై కూడా దాడికి తెగబడ్డాయి. నక్కల దాడిలో గాయపడిన 12 మందిని హాస్పిటల్లో చేర్చారు. నక్కల దాడిలో చిన్నపిల్లలు గాయపడడంతో ఓ దానిని చంపారు గ్రామస్తులు. ఓవైపు నక్కలు, ఇంకోవైపు తోడేళ్ల దాడులతో 30 గ్రామాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఎప్పుడేం జరుగుతోందో తెలియని పరిస్థితి ఉంది. 6 తోడేళ్లతో కూడిన గుంపు తిరుగుతున్నట్లు గుర్తించారు. వాటి కోసం సెర్చింగ్ నడుస్తోంది. ఉచ్చుల బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లతో ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తోడేళ్లు ఎప్పటికప్పుడు తాము ఉండే చోటు మారుస్తూ ఉండడంతో వాటిని బంధించడం కష్టమవుతోంది. థర్మల్ సెన్సార్ కెమెరాల సాయంతో తోడేళ్లను గుర్తించే పనిలో ఉన్నారు అటవీ సిబ్బంది. ఓవైపు తోడేళ్లు, మరోవైపు నక్కలు వనం విడిచి జనాలపై అటాక్ చేయడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. బెహ్రిచ్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అడవిలో తోడేళ్ల పిల్లలు వరదలో కొట్టుకుపోవడంతో పాటు నక్కలకు నివాసం లేకుండా పోయిందని అంచనా వేస్తున్నారు. అందుకే నిలువ నీడ కోసం తోడేళ్లు, నక్కలు గ్రామాల బాట పట్టాయని, ఈ క్రమంలో మనుషులపై దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు అటవీ అధికారులు. ఈ నేపథ్యంలోనే తోడేళ్లు మనుషుల రక్తానికి మరిగాయి. నరమాంసానికి కూడా అలవాటు పడ్డాయి. వరుస పెట్టి దాడులు చేస్తూ చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో తోడేళ్లు కూడా ఒకటి. ఎప్పుడూ గుంపుగా ఉండే తోడేళ్లు సింహాలు, పులులను కూడా కొన్నిసార్లు వేటాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటిది తోడేళ్ల గుంపు ఏకంగా మనుషులపై దాడి చేయడం, మనుషులను పీక్కు తింటూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నక్కలు కూడా అటాక్ చేస్తూ ఉండడంతో బహ్రైచ్ జిల్లా జనాలు వణికిపోతున్నారు. త్వరలో నక్కలను పట్టుకునేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.